ఓకే. ఆయన కస్టమర్ కాల్ ఏమో అందుబాటులో లేదు. ఇది ఎట్లా ఏంటి అసలు అర్థమైతలేదు. సరే ఒక్క నిమిషం సార్ లైన్‌లో ఉండండి. నేను చెక్ చేసి చెప్తాను. సార్ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు అదే కదా సార్? అవును అదే. ఓకే. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. ఒక్క నిమిషం మీ కాల్‌ని హోల్డ్‌లో పెట్టొచ్చా? పెట్టండి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోల్డ్‌లో ఉన్న ధన్యవాదాలు సార్. సారీ సార్. సారీ ఫర్ ది లాంగ్ హోల్డ్. సరే ఓకే. సార్ ఒక్కసారి కస్టమర్‌ని నేను ఒకసారి కాన్ఫరెన్స్‌లో తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. తీసుకోండి తీసుకోండి. ఒక్క నిమిషం. ఆర్డర్ రద్దయిన మెసేజ్ వచ్చింది చూడండి. క్యాన్సిల్ అయిందా సార్? ఆర్డర్ రద్దయినట్లు మెసేజ్ వచ్చింది నాకు. ఒక్క నిమిషం సార్ లైన్‌లో ఉండండి. అలాగే నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఇక కంప్లీషన్ స్కోరు ప్రజెంట్ 57 ఉంది. ఆర్డర్ రద్దయినందుకు పడిపోతుంది చూడండి. ఇది ఎవరి కారణం పెట్టి రద్దు చేసిండ్రో తెలియదు. ఇక గుడ్ విల్ కూడా యాడ్ అవ్వలేదు నాకు. వచ్చి గంట సేపు ఇక్కడ వెయిట్ చేయబట్టి గుడ్ విల్ కూడా యాడ్ అవ్వలేదు చూడండి. సార్ గుడ్ విల్ అనేది సార్ మీకు మార్నింగ్ అనేది యాడ్ అవుతుంది సార్ అది. సో కంపల్సరీగా మీకు యాడ్ అవుతుంది సార్ అది. ఎందుకంటే మీ తప్పు కాదు అది. కస్టమర్ అనేది రిజెక్ట్ చేశారు కాబట్టి, క్యాన్సిల్ చేశారు కాబట్టి. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఓకే. ఆర్డర్ రద్దు విచారణ చూస్తున్నాను నేను ప్రజెంట్. డ్రైవర్ కారణం వల్ల ఆర్డర్ అని పెట్టేసిండు చూడండి కస్టమర్. డ్రైవర్ కారణం అంటే నేను టైంపాస్కి వచ్చి ఇక్కడ టైంపాస్ చేస్తున్నా. నా కారణం పెట్టి డ్రైవర్ కారణం పెట్టి కస్టమర్ క్యాన్సిల్ చేసి దీనికి ఏ విధంగా నేను రెస్పాండ్ అవ్వాలి? మా టైం కానీ మా వాల్యుబుల్ కానీ వాళ్ళకి విలువ లేదా? లేక పోర్టర్కి విలువ లేదా? కస్టమర్కి విలువ లేదా? మాకే విలువ ఇస్తలేడా అర్థమవుతలేదు. నా కారణం పెట్టి ఎట్లా క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుందండి వాళ్ళకు? వచ్చి గంట అయింది నేను టైం వేస్ట్ చేయబట్టి ఈడ. సార్ నేను ఒకసారి మెన్షన్ చేస్తాను సార్. కంపల్సరీగా సార్ మీకు గుడ్ విల్ స్కోర్ అనేది అలాగే క్యాన్సిలేషన్ స్కోర్ అనేది మొత్తం ఇంక్రీజ్ అయ్యేటట్టు చూస్తాం సార్. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సార్ ఇది. అదే ఓకేనా? ఒక్క నిమిషం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి మీకు కాల్ రిక్వెస్ట్ పెట్టినా. మళ్ళీ ఇప్పుడు నేను వెయిట్ చేసిన టైం కూడా మీ దగ్గర రికార్డ్ అయింది కదా. ఎన్ని నిమిషాలు వెయిట్ చేసినా చెప్పండి ఆడ రికార్డింగ్లో. ఒక్క నిమిషం సార్. అది కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ కారణం తప్పని పెట్టాలి కస్టమర్ది. డ్రైవర్ కారణంతో మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయడం పడింది అంటే నా కారణం పెట్టి డ్రైవర్ కారణం పెట్టి కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. నేను ఏమని పెట్టాలి ఈడ? కస్టమర్ ఇది తప్పు కారణం. నేను రెస్పాండ్ పెడితే అది ఓవర్లోడ్ అని పెట్టాలా? నియంత్రిత ప్రాంతం అని పెట్టాలా? వస్తువులు సరి అయినవి కావని పెట్టాలా? కస్టమర్ తప్పు స్థానాన్ని ఎంచుకున్నాడు అని పెట్టాలా? నా కారణం జాబితా లేదని పెట్టాలా? కస్టమర్ తప్పు జాబితాను ఎంచుకున్నది ఉంది కదా సార్ అది. అది పెడితే రెస్పాండ్ కస్టమర్ ఇప్పుడు నేను ఇది పెట్టినా ఈ పోర్టల్లో కూడా రికార్డ్ అవ్వాలి. మా డేటా అనేది రికార్డ్ అవ్వాలి ఆడ. నేను లొకేషన్కు వెళ్ళకుండా ముందు క్యాన్సిల్ చేస్తే అది కూడా రికార్డింగ్లో ఎందుకు గురించి క్యాన్సిల్ చేస్తున్నా అనేది కూడా పెట్టాలి. ఓవర్లోడ్ ఓవర్ వెయిట్ ఉంటే కూడా క్యాన్సిల్ చేసే అధికారం మాకు ఉండాలి. ఒకవేళ ఓవర్లోడ్ ఓవర్ వెయిట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మేము అడిగింది రికార్డింగ్ అయ్యి ఉంటే కస్టమర్ నుండి 500 పెనాల్టీ పడాలి. అది కస్టమర్ మాతో ఆడుకోవడానికి ఎవరు ఆయన అధికారం ఇచ్చింది ఆయనకు? మాకు వెహికల్ కొనేటప్పుడు ప్రభుత్వం సాయం చేసిందా? పోర్టల్ సాయం చేసిందా? లేక కస్టమర్ సాయం చేసిందా మాకు వెహికల్ కొనడానికి?
వేరే వాళ్ళ దగ్గర 10 లెక్క మిత్తి తెచ్చి వెహికల్ కొన్నాం మేము. ఆ వెహికల్ కొని 10 లక్షల మిత్తి. ఇప్పుడు బ్యాంక్ కూడా మాకు లోన్ ఇయ్యదు తెలుసా వెహికల్ కొనడానికి. అవును సార్, మరి అర్థమైంది సార్. ప్రాబ్లం అనేది అర్థమైంది సార్. బట్ ఇది ఇక్కడ కస్టమర్ తప్పు సార్ ఇది. నేను ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తాను సార్. ఐమ్ రియల్లీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. కస్టమర్ తప్పున్న మేము టైంపాస్కు రామండి, కడుపు కాల్చుకొని వెహికల్ తెచ్చినాం. మాదే మిస్బిహేవియర్ అంటే మేము డ్రైవర్ వాళ్ళతో మిస్బిహేవియర్ చేయడానికి వాళ్ళు మా చుట్టాలా మా పాలోలా చెప్పండి ఒక మాట. ఆయన దగ్గరికి ఒకటేసారి పోతాం, ఆయన ఏదైనా మాల్ ఉందో తీసుకొని పోతాం, డ్రాప్ పాయింట్లో ఇస్తాం. అందులో ఓవర్లోడ్, ఓవర్ వెయిట్, ఓవర్ హైట్ ఉంటే మాత్రమే, ఓవర్ వెడ్త్ ఉంటే మాత్రమే మేము సార్ ఇది అవైలబుల్ లేవని మాట్లాడతాం. దానికి ఆయన సీరియస్గా మాట్లాడతాం. మేము చెప్తాం ఇంతకుముందు తీసుకుపోయిండ్రు, మేము పోర్టల్నే బుక్ చేసి పంపించినాము, మీరే తీసుకోవాలి అంటారు కస్టమర్. సార్ పోర్టల్లో బుక్ చేసిండు పంపించిండేమో సార్. అది ఇప్పుడైతే ప్రజెంట్ ప్రతి దానికి ప్రతి వెహికల్ ఉంది. 3 వీలర్ నుంచి 10 ఫీట్ వెహికల్ వరకు అవైలబుల్ ఉంది పోర్టల్లో సార్. దానికి మీకు ఏ వెహికల్ రిక్వైర్మెంట్ ఉందో ఆ వెహికల్ బుక్ చేసుకోవాలంటే కూడా ఈనాడు కస్టమర్ మా మీద సీరియస్ అవుతాడు. మేము ఆయనతో కొట్ల పెట్టుకోవడానికి మాకేం వస్తుంది చెప్పండి మీరు ఒక మాట. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి పోయింది మేము ఆర్డర్ కంప్లీట్ చేయడానికి పోతాం, కానీ ఆయనతో పోరాడడానికి పోం మేము. అదే అవును పోరాటం సార్. అయితే మేము ప్రభుత్వంతో పోరాడుతుంటాం బండి వదిలేసి. అవునా అవును కదా? సార్. అవును సార్. మరి ఇవన్నీ అర్థం చేసుకోకుండా మాదే రీజన్ పెడతారేంటి సార్ మీరు? మరీ దారుణంగా కంప్లీషన్ స్కోర్ వాడేస్తారు అట్లా. లాగిన్ అవర్స్ కరెక్ట్ లేకపోతే 10 సెకండ్స్ ప్రైమ్ పడుతుంది. మళ్ళీ ఇది కస్టమర్ తప్పు ఉంటే కూడా మాకే ప్రైమ్ పడుతుంది, సస్పెండ్ మాకే. కస్టమర్కి మాత్రం ఎలాంటి పెనాల్టీ పడదు. అది కస్టమరే మీకు గుడ్ అయితే మరి వాళ్ళకు మీకు ప్లస్ కస్టమర్కు సర్వీస్ అందేటోళ్ళం మేమేంది బేకర్ గలమా, పనికిరాని వాళ్ళమా మేము? మీ ఇద్దరి మధ్యలో ఉన్నది మేము. ఇప్పుడు పోర్టల్ రన్ కావాలంటే మేము ఉండాలి, అటు కస్టమర్ ఉండాలి. రీజనబుల్గా మాకు రేట్లు ఉండాలి, రీజనబుల్గా మాకు కూడా అందుతేనే మేము బాగుపడతాము, పోర్టర్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అందరము ఎదురు తిరిగితే పోర్టర్ ఎక్కడ ఇది అవుతుంది చెప్పండి? ముంబైలో బంద్ పెట్టాలి పోర్టర్ని, బెంగళూరులో. సారీ సార్, నేను ఒకసారి మెన్షన్ చేశాను సార్. ఇది మెన్షన్ చేసి ఒకసారి మీ కన్సర్న్ అనేది హైలైట్ చేసి సుపీరియర్స్కి అయితే ఒకసారి ఫార్వర్డ్ చేశాను సార్ ఇది. ఓకేనా? దీని రిగార్డింగ్ గురించి ఒకసారి మీకు కాల్ బ్యాక్ అయితే వస్తుంది సార్, నో ఇష్యూ. అలానే మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను సార్. ఓకేనా? సో సుపీరియర్స్ కూడా మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు ఒకసారి మాట్లాడండి సార్ మీరు కూడా. ఓకేనా? ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ది. మాట్లాడుతా, అదేం లేదు, నేనైతే తప్పు చేయలేదు కదా. అవును సార్, మీరు కస్టమర్ తప్పు మాలు చేయలేదు. లక్షల మాలు ఇస్తారు మాకు, మా దగ్గర మమ్మల్ని నమ్మి. అవును సరేనా? సార్. తీసుకొని పోయి ఇడికెళ్ళి పికప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో డ్రాప్ చేస్తాం ఆ లక్షల మాల్ని. మేము వాళ్ళ కోసం కష్టపడితే మాకు 300, 400, 500 మిగలడం ఏంది మాకు? అంత దారుణంగా నా మిగలడం. 10 లక్షల మాలు తీసుకెళ్తే వాళ్ళు 200-300 మిగలడం ఏంటి సార్ మరి మా బతుకు? ఆ 300 కోసం మేము ఎంత రిస్క్ తీసుకుంటున్నాం. మధ్యలో మమ్మల్ని ఎవరైనా కొట్టిపోతే కూడా 10 లక్షల మాలు మా మీదనే పడుతుంది. ఇటు పోర్టర్ బాధ్యత వహిస్తుందా? కస్టమర్ బాధ్యత వహిస్తాడా? యాక్సిడెంట్ అయినా, ఆ మాల్ ఎవరైనా దొంగతనం చేసినా ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి సార్ ఒక మాట. సార్ అలా ఏం లేదు సార్. జెన్యున్ రీజన్ అయితే సార్, యాక్సిడెంట్ అయితే కూడా ఆ రిస్క్ మాదే, ప్రాణాలు పోయేది. ఇటు కస్టమర్ది పోదు, ఇటు పోర్టర్లో కూడా నష్టం లేదు. పోయేది మా వెహికల్ నష్టము ప్లస్ మా ప్రాణాలు. ఇంత రిస్క్ తీసుకుంటే మాకు 200-300 మిగలడమే సార్. మరీ దారుణంగా ఒక ట్రిప్ కాడ 200-300 మిగులుతున్నాయి. డే మొత్తం 24 గంటలు రన్ చేస్తే 1000 రూపాయలు మిగులుతున్నాయి సార్, డీజిల్ దియంగా అంతా దియంగా. మళ్ళీ ఇందులో ఇగో ఇలాంటి వెయిటింగ్ టైం, వేస్ట్ ఆఫ్ టైం, ఈ దాన్ని బట్టి సస్పెండ్ మళ్ళీ మీకెళ్ళి మాకు. సార్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను సార్. మెన్షన్ చేసి సుపీరియర్స్కి అయితే ఫార్వర్డ్ చేశాను సార్. మీకు వెంటనే కాల్ బ్యాక్ వస్తుంది. మీరు చెప్పింది కూడా 100% న్యాయం ఉంది సార్. అది దేని గురించి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కంపల్సరీగా సార్ మీకు ఫేవర్గా అయితే ఇష్యూ అనేది రిజాల్వ్ అయితే చేయిస్తాం సార్. ఓకేనా? చేయిస్తాం సార్ నేను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సో మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేశారు సార్ రిగార్డింగ్ కస్టమర్ సార్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు డ్రైవర్ రీజన్ పెట్టి అని. అవును సార్ ఎగ్జాక్ట్ ఇష్యూ ఏంటి చెప్తారా సార్? వెరీ సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్.
ఎస్ సార్, ఎగ్జాక్ట్ ఇష్యూ ఏంటో చెప్పండి సార్ ప్లీజ్. ఇష్యూ ఏం లేదు, పోయినాక కస్టమర్ ఒక 40-50 నిమిషాలు వెయిట్ చేసినాక నా రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసిండు. అది ఎంతవరకు సమంజసం అని. ఎస్ సార్, వెరీ సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్ సార్. సార్ ఒకవేళ కస్టమర్ సార్ మెన్షన్ చేసిన రీజన్ అనేది రాంగ్ రీజన్ అని మీకు అనిపించినప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఆర్డర్ క్యాన్సిల్ అయ్యాక అప్లికేషన్లో ఆప్షన్ చూపిస్తాయి సార్, రీజన్ ఈజ్ ఇన్కరెక్ట్ అనే ఆప్షన్. అవును, రీజన్ చేసినా అయినా నాకు అప్డేట్ అవ్వాలి కదా మేడం. నాకు కూడా అది అప్డేట్ అవ్వాలి, కంప్లీషన్ స్కోరు తగ్గకూడదు. మళ్ళీ అంతసేపు వెయిట్ చేసినందుకు గుడ్ విల్ అన్న కూడా యాడ్ అవ్వాలి కదా. నేను ఆ మెసేజ్ పెట్టినప్పుడే వెంబడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి. అప్పుడు నేను మెసేజ్ పెట్టింది వర్తబుల్ అని తెలుస్తుంది. నేను పెట్టింది మీకు తెలుస్తలేదు, నేను పెట్టినా లేదన్నది నాకే డౌట్ వస్తుంది. అట్లున్నది సిస్టమ్. మెన్షన్ చేసినా కూడా కంప్లీషన్స్ తగ్గుతుంది అంటున్నారు. అది లాస్ట్ మీకు వచ్చిన 50 ఆర్డర్ అని బేసిస్ కూడా అప్డేట్ అవుతుంది సార్, ఏవైతే మీకు వచ్చాయో. అదే మేడం, 50 ఆర్డర్లో కూడా ఈ 50 ఆర్డర్లో ఈ ఆర్డర్ కూడా కౌంట్ అవుతుంది కదా. ప్రతి ఆర్డర్ నాకు అలొకేషన్ చేసిన ప్రతి ఆర్డర్ కౌంట్లోకే వస్తుంది. అది మిస్ చేసిన ఆర్డర్ కౌంట్లోకి వస్తుంది, ఎత్తిన ఆర్డర్ కౌంట్లోకి వస్తుంది, క్యాన్సల్ అయిన ఆర్డర్ కౌంట్లోకి వస్తుంది. 50 ఆర్డర్ ఎట్లా కౌంట్ చేస్తారు మీరు? ఎస్ సార్. సార్ ఇన్ కేస్ అది మీరు మిస్ చేసినా కూడా అది మీకు దానిపైన కూడా ఇంపాక్ట్ అవుతుంది సార్. మరి నేను ఆర్డర్స్ మిస్ చేయకుండా కూడా చూసుకోవాలి. అదే మేడం, మిస్ చేయకుండా చూసుకోవాలి, మళ్ళీ క్యాన్సిల్ అవ్వకూడదు. ప్రతిదీ ఎఫెక్ట్ పడుతూనే ఉన్నదంట. మిస్ చేయకుండా చూసుకోవాలంటే మేడం నెట్వర్క్ రాదు ఆ టైంలో. ఎండలకు ఫోన్ లేక అయితే మేము ఏసీలో ఉండం కదా. నెట్వర్క్ ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఫోన్లు కూడా హ్యాంగ్ అవుతాయి ఈ వేడికి. ఆ టైంలో ఎత్తడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా ఎత్తుకోము. రీజన్ ఏదైనా కానీ మిస్టేక్ మాదే అని చెప్తున్నారు మీరు, అంతే కదా మేడం? సార్ రీజన్ ఏదైనా అని కాదు సార్, అక్కడ అదే ఉంది మేడం. చేసినా కూడా మీరు అప్లికేషన్లో అప్డేట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అది అప్డేట్ అనేది అప్లికేషన్ నుంచి చేయాల్సి ఉంటుంది. మనం సిస్టంలో నుంచి అప్డేట్ చేయడం ఎలాంటి ఆప్షన్స్ అనేది ఉండదు సార్ అప్డేట్ చేయడానికి. మేడం నేను అప్డేట్ చేసినా మీకు రికార్డ్ అయింది దాంట్లో? నేను అప్డేట్ చేసినట్లు మీకు చూపిస్తుందా? సార్ అది మనం చెక్ చేయలేము సార్, ఎందుకంటే మరి ఇంకెందుకు చెప్తున్నారు మేడం మీరు? చెక్ చేయనప్పుడు మేడం మీరు చెక్ చేయాలి ప్రతిదీ. మాకు ఏదైతే మిస్టేక్ మా తరపున ఉందా కస్టమర్ తరపున ఉన్నది కూడా ప్రతిదీ చెక్ చేసేటట్లుంటేనే మీరు మాట్లాడాలి. మీరు అది అప్డేట్ చేయండి అంటే మీకు కూడా రావాలి మేడం. మేము తప్పు చేసినామా కస్టమర్ తప్పు చేసినామా అనేది రికార్డింగ్ ఉండాలి ఎవ్రీథింగ్. మమ్మల్ని ఊరికేనే ఒక తరపున విని మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నేను చెప్పండి మీరు? అక్కడ విని కాదు సార్, కస్టమర్ సార్ ఆర్డర్ ఏదైతే ఆర్డర్ క్యాన్సిల్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి అప్డేట్ అవుతుంది సార్. అదే మేడం, మీకు 30 నిమిషాల వరకు ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్లోనే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదే మేడం నాకు అర్థమైంది క్లియర్గా. నేను అప్డేట్ చేసినట్ల సిస్టమ్కు అందాలి. అంటే నేను ఒక మెసేజ్ పంపినట్లు వాళ్ళు రీచ్ అయిందా లేదా అనేది చూసుకొని నాకు రీప్లేస్గా, అంటే నేను అప్డేట్ చేసిన నీకు రీప్లేస్ మీరు చేసింది అప్డేట్ అయ్యింది, మీకు గుడ్ విల్ యాడ్ అవుతుంది, మీకు కంప్లీషన్ స్కోర్ పడిపోదు, ఇట్లుండాలి. ప్రతి దానికి కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది మేడం. అది కస్టమర్ రీజన్ కానీ మా రీజన్ కానీ ఇంకేదన్నా రీజన్ కానీ 100% డ్రైవర్ మీకు వచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకొని ఉంటుంది సార్. ఆర్డర్స్ అనేవి మీకే వస్తాయి కదా మేడం. మీరు మిస్ చేసిన ఆర్డర్ క్యాన్సిల్ అయినా కూడా అవి ఇంపాక్ట్ అవుతుంది సార్. మరి అదే కస్టమర్ క్యాన్సిల్ చేస్తే అది ఇంపాక్ట్ మాకు ఎట్లా చేస్తారు చెప్పండి సార్? బట్ అది మీకు వచ్చిన ఆర్డర్ కదా సార్. మీకు వచ్చిన ఆర్డర్లలో ఇన్ కేస్ క్యాన్సిల్ అయినా ఉన్నా మిస్ చేసిన ఉన్నా కూడా వాటన్నిటిని బేస్ చేసుకొని అప్డేట్ అవుతుంది కంప్లీషన్స్. ఓకే మేడం, మంచిగా ఉంది, అది బాగానే ఉంది మేడం. మరి ఆడికి పోయినాక ఓవర్లోడ్ ఉంటే కూడా తీసుకోవాలా? కస్టమర్ నాకు అవసరం లేదని క్యాన్సిల్ చేస్తాడు, మరి అప్పుడు కంప్లీషన్ మాకెందుకు పడేస్తారు? ఇప్పుడు ఓవర్లోడ్ ఉంటుంది, అది ఇల్లీగల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా తీసుకోవాలా? సార్ మనకు ఓవర్లోడ్ ఓవర్ సైజ్ అనేది అలా లేదు. అండ్ అది కస్టమర్ విన్నాడు కదా మేడం, కస్టమర్ విన్నాడు కదా. మీరు చెప్పి చూడండి ఒకసారి. మీరు అది కంటిన్యూ చేయాలనుకుంటే కోఆర్డినేట్ చేయొచ్చు సార్, బట్ దానికి మన పోర్టర్ మాత్రం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మరి అది నేను అంత రిస్క్ 10 లక్షల మాలు తీసుకొని పోతే ఆ రిస్క్ నేను పడాలా మేడం? దీంట్లో సపోర్ట్ టీమ్ ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసేయచ్చు సార్, ఒకవేళ మీరు కంటిన్యూ చేయలేకపోతే. మేడం అట్లా చేసినందుకే కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది. అది కూడా మాకు కౌంట్ అవుతుంది. ఎస్ సార్ ఒక నిమిషం సార్.
అది ఓవర్లోడ్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ అనేది కంటిన్యూ చేయలేనప్పుడు అది తప్పకుండా క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది కదా సార్. క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా మీ కంప్లీషన్ స్కోర్ పైన ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే అది మీకు వచ్చిన ఆర్డరే కాబట్టి. అది వాస్తవమే, మీరు అన్నది కరెక్టే మేడం. మాకెట్లా ఏ విధంగా ఎట్లా ఇట్లా పెట్టిండ్రో ఓవర్లోడ్ ఇచ్చినప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు కదా, మేము ఓవర్లోడ్ అని పెట్టినప్పుడు దానికి తగినంత మూల్యం చెల్లించాలి. మమ్మల్ని క్యాన్సిల్ చేస్తే అంటే సస్పెండ్ చేస్తే మేము జైన్ కావడానికి 5,000 కడుతున్నాం మేడం. మళ్ళా 2 నెలలు తిరుగుతున్నాం. ఆ 2 నెలలు తిరిగితే కూడా గ్యారంటీ లేదు అవుతుందా కాదా అనేది. అంటే ఎంత నష్టపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. కస్టమర్ మొత్తం పోర్టర్ లాక్కుంది ఆల్రెడీ. ఆ కస్టమర్ కూడా ఇంటికాడ కూర్చొని బుక్ చేస్తున్నారు. ఈ మధ్య బయటకు వచ్చి అడ్డ మీదకి వచ్చి బుక్ చేస్తలేడు. అలాంటప్పుడు ఈ నష్టపరిహారం ఇదంతా బాధ్యత వహించాల్సింది ఎవరు చెప్పండి? ఇటు కస్టమర్ సేఫ్ ఉన్నాడు, అటు పోర్టర్ సేఫ్ ఉంది. మేము 10 లక్షలు అప్పు చేసి బండి తెచ్చుకున్నందుకు మేము నష్టపోతున్నాం మేడం. ఆడ సార్ ఒక్క నిమిషం సార్. గుడ్ విల్ అనేది అది ఆర్డర్ క్యాన్సిల్ అవ్వగానే సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. అది కమ్యూనికేషన్ మీకు డైరెక్ట్గా అప్లికేషన్కి వస్తుంది సార్. సో మీరు అది అప్లికేషన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే చెక్ చేసుకున్నా రాలేదు, అందుకే రిక్వెస్ట్ పెట్టినా, కాల్ రిక్వెస్ట్ పెట్టినా. కాల్ రిక్వెస్ట్ పెట్టింది అందు గురించే, అది రాలేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మేడం ఆడ. ఇప్పుడు మేము వెహికల్ కొనాలంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, ఇటు పోర్టర్ సపోర్ట్ చేయదు, కస్టమర్ సపోర్ట్ చేయదు. మేము 10 లెక్క మిత్తి తెచ్చుకొని వెహికల్ డౌన్ పేమెంట్ చేసి వెహికల్ తెచ్చుకుంటాం. దాన్ని తీసుకొని పోయి కస్టమర్ ముందర పెడితే 10 రూపాయలు 5 రూపాయలకు ఆయన దగ్గర కష్టపడితే ఆయన కూడా మిస్బిహేవియర్ చేసి అడ్డమైన లోడ్ వేసి పనికి మళ్ళీ లోడ్ వేసి మమ్మల్ని సస్పెండ్ పోర్టర్ చేస్తుంది. పోర్టర్ మొత్తం కస్టమర్ని లాక్కుంది. ఇప్పుడు మాకు ఎవరు వస్తారు అడ్డ మీదకి చెప్పండి? కస్టమర్ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తారు ఆన్లైన్కి అలవాటు పడ్డలు. ఇదంతా నష్టం పోర్టరు కస్టమర్ చేసి మమ్మల్ని నష్టపోయినట్లు చేస్తున్నాం. మేము ఈ ఆర్డర్లు దొరకక, మేము ఇటు ఈఎంఐలు కట్టక, ఇటు అప్పులు జరగక మానసిక వేదన పడుతున్నాం. మేము మెంటల్ టార్చర్ పడుతున్నాము. మీరు ఏదైతే చెప్తున్నారో నేను అది ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాను సార్. ఫర్దర్గా ఇంప్లిమెంట్ ఏదైనా ఛాన్స్ ఉంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే.